హలో గైస్, ఈ రోజు లాగ్ వచ్చి నేను మీషోలో చాలా ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టాను. అవన్నీ ఇప్పుడు వచ్చేసాయండి. ఈ రోజు అవి మనం తెచ్చుకోవడానికి వెళ్దాం. తేవడం కోసం నేను చూసారా ఎంత పెద్ద బ్యాగ్ పట్టుకున్నానో. మరి ఏమేమి వచ్చాయో ఎలా వచ్చాయో చూడాలని ఉందా? పదండి. అయితే మేమైతే పార్సిల్స్ తేడానికి బయలుదేరుతున్నామండి. 3 మెంబర్స్, ఒక ముస్లిము, ఒక హిందూ, ఒక క్రిస్టియన్. మరి మీరేమనుకుంటున్నారు? మా రిలేషన్ ఏమనుకుంటున్నారు? సిస్టర్సా, నైబర్సా, లేకపోతే ఫ్రెండ్సా? ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మా చిన్నగారు చూసారా, వాడు 3 అప్సెట్లో ఉన్నాడు. వాడికి ఐస్ క్రీమ్ కావాలంట. ఐస్ క్రీమ్ ఇవ్వలేదని చాలా డల్ అయిపోయాడు. చిన్న ఐస్ క్రీమ్ కావాలా నీకు? ఐస్ క్రీమ్ చాయ్యే ఐస్ క్రీమ్ చాయ్యే కూడా చాలా బాగుంటుందండి. ఇదంతా చూసారా, చెట్లు అయితే అటు ఇటు చెట్లు ఉంటాయి. మేము ఇలా మాట్లాడుతూ వస్తూ ఉండగా చీకటి అయితే స్టార్ట్ అయిపోయింది. లైట్స్ కూడా ఆన్ అయిపోయాయండి. లైట్స్ ఆన్ అవ్వకుండా ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే చెట్ల నిండా పువ్వులతో ఉండి మధ్యలో మనం ఈ రోడ్లో నడుస్తుంటే ఆ ఆనందమే వేరండి. ఈ పువ్వులు ఏంటంటే కింద పడ్డ ఈ పువ్వులు మాకేదో స్వాగతం పలుకుతున్నంత ఆనందంగా ఉంటుంది. ఈ పువ్వులు కూడా ఫ్రెష్గా ఉండేటప్పుడు చాలా బాగుంటాయండి. ఇప్పుడైతే మనం పార్సిల్ ఇంత ప్లేస్కి వచ్చేసాము. ఈ కోళ్ళ మీద కట్టారు. కొన్ని అయితే ఇక్కడ ఉన్నాయి. ఇందులో మనం ఏమో చూద్దాం. ఇలా వచ్చేసి దగ్గరికి వచ్చేసారు. అలా ఇదైతే మనది కాదు, వేరే పేరు. సిహెచ్ సంతోష్. పార్సిల్ అనేది పెట్టండి. చూడండి, చెప్తాను. ఇది కూడా మళ్ళీ ఇదిగోండి, సిహెచ్ సంతోష్ అనేది. ఇంకా ఉన్నాయి. ఇది మన కాదు. ఓకేనా? ఫైనల్గా మన పార్సిల్ వచ్చిన తర్వాత చేసామన్నదానికి ఒక సంతకం అయితే పెట్టాలి. మనం పార్సల్స్ అన్ని తెచ్చేసాం ఇంటికి. ఇప్పుడు ఈ పార్సల్స్ ని ఓపెన్ చేద్దాం, ఏమేమి ఉన్నాయో అన్నీ చూద్దాం. ఓకేనా? మన పార్సల్స్ అయితే ఓపెన్ చేసేద్దామా? ఇన్ని పార్సల్స్ ఈరోజు వచ్చాయి చూసారా. ఈ పార్సల్స్ అన్ని చూసి మా వారు ఏమంటారు తెలుసా, నా శాలరీ అంతా నీ పార్సల్స్ కే వస్తున్నాయని అంటారు. ఓకే, అయితే ఫైనల్ గా పార్సల్స్ ఓపెన్ చేసేద్దాం. ఇప్పుడు వెళ్ళడం తేవడం అన్నీ అయిపోయి ఓపెన్ చేద్దాం. ఇందులో ఏమున్నాయి, నేను ఏం కొన్నాను, మీరు అన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు కదా, వచ్చేయండి. ఓపెన్ చేసేటప్పుడు ఏమైందంటే అంత ఎక్కువ తీసుకొచ్చాం కదా, తీసుకొచ్చి కింద వంపేసరికి ఇదంతా కూడా ఇలా చిదిగిపోయిందండి. ఓకే, మరి ఇందులో ఏముందో ఫస్ట్ గా ఇదే ఓపెన్ చేద్దాం. ఇదిగోండి, ఈ 2 స్టాచ్యూస్. నెక్స్ట్ పార్సల్ వచ్చి మనం ఓపెన్ చేసేద్దాం. ఇదిగోండి, ఇది చిన్నది తీసుకున్నాను. ఓకేనా? నెక్స్ట్ 2 పార్సల్స్ అయితే మనకు ఓపెన్ అయిపోయాయి. ఇప్పుడు మనం అంత బట్టలే అండి, ప్రతి ఒక్కటి చూపిస్తాను ఓపెన్ చేసి. ఇది వచ్చి టాపు, సింగిల్ టాపు. సింగిల్ కుర్తీ అనమాట. ఈ కుర్తీ వచ్చి నేను మీషోలోని 250 రూపీస్ తీసుకున్నాను. రీజనబుల్లా కాదా అనేది మీరు చెప్పండి. లింక్ కావాలంటే నాకు. ఇదిగోండి, మనకి కుర్తీ అయితే ఇట్లా వచ్చింది, ఎల్లోయిష్ కలర్ లో వచ్చింది. ఇదంతా కూడా ఇక్కడ మాత్రం వర్క్ వచ్చింది నెక్ దగ్గర. నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చి, హ్యాండ్స్ కి మాత్రం ఇవ్వండి ఎండింగ్ లో ఇట్లా చిన్న బార్డర్ వచ్చింది. ఈ బార్డర్లు వచ్చాయి. ఓకే అండి, ఈ కుర్తీ అయితే అయిపోయింది కదా. నెక్స్ట్ కుర్తీ అండి ఇది. ఈ కుర్తీ ఓపెన్ చేద్దామా ఇప్పుడు? ఈ కుర్తీ అయితే బాగుందండి. ప్రైస్ కూడా పెద్ద ఎక్కువేం కాదు, రీజనబుల్ ప్రైజే. బాగుంది కదా. బ్లూ కలర్ మీద గోల్డ్ కలర్ ప్రింట్ వచ్చింది. మధ్యలో బర్డ్స్ వచ్చాయి. మీకు ఇక్కడ బర్డ్స్ అలాగే బటర్ఫ్లై కనిపిస్తున్నాయి కదా, బర్డ్స్ బటర్ఫ్లై వచ్చాయి. ఇదిగోండి, ఇలా వచ్చింది. హ్యాండ్స్ కూడా ఫుల్ గా ప్రింట్ అనేది వచ్చింది. నాకైతే ఈ కుర్తీ బాగా నచ్చిందండి. దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? దీని ప్రైస్ వచ్చి 200. ఓకేనండి, ఈ కుర్తీ అయితే బాగుంది. ఎలా ఉందా? చాలా బాగుందండి. నీట్ గా ఇచ్చాడు, ఫినిషింగ్ వర్క్ అంతా బాగా ఇచ్చాడు. మనకి చూడండి, ఇలా అంటే కూడా ప్రింట్ అనేది ఊడడం లేదు. మనకి నేర్చి చూస్తే ఊడడం లేదు. బాగుంది. నెక్స్ట్ కుర్తీ ఏం చేద్దాం? నెక్స్ట్ ఇదైతే నెక్స్ట్ వచ్చి మనం ఇక్కడ ఇది నైట్ డ్రెస్ అండి. నైట్ డ్రెస్ ఒకటి ఆర్డర్ చేశాను.
సింపుల్ గా డైలీ వేర్ కి నైట్ డ్రెస్ మనకు ఉండాలి కదా, ఈ సమ్మర్ లో చాలా ఉపయోగపడుతుందండి. దానికోసం అని స్పెషల్ గా ఇప్పుడు నైట్ డ్రెస్ అనేది పెట్టాను. దీని లెంత్ కూడా బాగుంటదండి. దీని లెంత్ నేను ముందే చూసాను, నాకు తెలిసి దీని లెంత్ నేను చూసి తీసుకున్నానండి. 30 ఇంచెస్ అయితే మనకు పర్ఫెక్ట్ గా వస్తుంది. ప్యాంట్ అనేది ఆటోమేటిక్ గా XL లో వచ్చింది, సరిపోవచ్చు. పిస్తా కూడా మనకి లెంత్ చూసారా, చాలా బాగా ఇచ్చాడు. క్లాత్ కూడా బాగుందండి, మంచి క్లాత్. ఓకే, నైట్ డ్రెస్ కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి ఏంటనేది నాకు ఐడియా. ఇప్పుడు అసలు నేను ఏమేమి పెట్టానో నాకే గుర్తులేదండి. అన్ని పార్సల్స్ ఒకే రోజు పెట్టేశాను. ఇదిగోండి, ఇవైతే ఫ్లవర్ వాజెస్ చిన్న ఇంట్లో డెకరేషన్ కోసం అని తీసుకున్నాను. బాగున్నాయి కదా, క్యూట్ గా ఉన్నాయి. 8 ఫ్లవర్ వాజెస్ వచ్చాయి, చాలా క్యూట్ గా ఉన్నాయి. మనకి టీవీ మీద కానీ ఎక్కడైనా షోకేస్ లో పెట్టుకోవడానికి కానీ లేదా ఎక్కడైనా పెట్టుకోవడానికి చాలా క్యూట్ గా ఉన్నాయి. చూస్తున్నారు కదా, మనకి ఫ్లవర్ వాజెస్ అన్ని కూడా నీట్ గా ఉన్నాయి. అయితే దీని ప్రైస్ అయితే నాకు అంతగా గుర్తులేదు, 120-150 మధ్యలో ఉంది. నేను ఒకసారి చూసి నేను మళ్ళీ పైన నేను పిన్ చేస్తాను ఎంత ఏంటి అనేది. ప్రతి దాని కాస్ట్ కూడా నేను పైన యాడ్ చేస్తానండి, ఓకేనా. ఫ్లవర్ వాజెస్ కూడా అయిపోయాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్యాకింగ్ చూద్దాము. ఇది సైడ్ పెట్టేసుకుందాము. ఇదైతే 3 పీస్ కుర్తీ అండి. ఇది నాకు అందులో చూసేటప్పుడు, మీషోలో చూసేటప్పుడు నాకు చాలా బాగా లైక్ అయింది కలర్ అనేది. ఇందులో బ్లూ కలర్, పర్పుల్ కలర్ ఇవి ఉన్నాయి. నేనైతే ఇక్కడ పర్పుల్ కలర్ అనేది ఆర్డర్ చేసుకున్నాను. చూద్దాము ఇది ఎట్లా వచ్చింది. నాకు అందులో అయితే బాగా కనిపించింది, ఇందులో చూద్దామంటే ఒకసారి. బాగుందండి, లుక్ అయితే చాలా బాగుంది. చూస్తున్నారు కదా టాప్. ఇక్కడ ఫ్రంట్ నెక్ దగ్గర వచ్చి ఎంబ్రాయిడింగ్ వర్క్ చేశారండి. ఇదంతా కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్. ఇది మాత్రం జస్ట్ ప్రింట్ అనమాట. ప్రింట్ బాగుందండి, క్లాత్ కూడా చాలా బాగుంది. ఇది కూడా రీజనబుల్ ప్రైజే. ఇది 490కి తీసుకున్నాను. ఇది 3 పీస్ కుర్తీ అనమాట. కుర్తీ ప్లస్ దుపట్టా కూడా బాగుందండి. చూస్తున్నారు, దుపట్టాకి అక్కడక్కడ చిప్స్ ఇచ్చారు, చిప్స్ వర్క్ అనేది ఇచ్చారు. కనిపిస్తుంది కదా మీకు, దుపట్టాకి చిప్స్ వర్క్ ఇచ్చారు. దీని మీదకి దుపట్టా ప్లస్ ఇదిగోండి ప్యాంట్ కూడా బాగుంది. క్లాత్, మెయిన్ క్లాత్ బాగుందండి. ఈ సమ్మర్ లో యూజ్ఫుల్ క్లాత్ చాలా బాగుంది. ఒకసారి అనుకుంటున్నాను. సరే, ఇది కూడా ఓపెన్ చేద్దాం ఇప్పుడు. ఆన్లైన్ మీషో మన వల్లే బాగా డెవలప్ అవుతుందని అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇది కూడా 3 పీస్. వావ్, సూపర్ గా ఉందండి. చూసారు కదా, ఇది దుపట్టా అంతా కూడా వర్క్ అంటే థ్రెడ్ వర్క్ ఏం కాదండి, ఇదంతా పెయింటింగ్ వర్క్ లా ఉంది. చాలా బాగుంది. బార్డర్ వచ్చి గోల్డ్ బార్డర్ వచ్చింది. ఇదిగోండి, గ్రీన్ పింక్ కాంబినేషన్ లో. నెక్స్ట్ ఇప్పుడు దుపట్టా అయితే చూసాం కదండి, చూద్దాం టాప్ చూద్దాం ఎట్లా వచ్చిందో. వావ్, ఇది కూడా సూపర్ గా ఉందండి క్లాత్. ఇదిగోండి, డ్రెస్ అయితే చాలా నీట్ గా ఉంది. వర్క్ కూడా సూపర్ గా ఉంది. ఇదంతా నెక్ వర్క్ ఇచ్చాడు, ఓన్లీ నెక్ దగ్గర మాత్రమే. చిప్స్ అండ్ వైట్ పింక్ కలర్ థ్రెడ్ తో ఇలా వర్క్ అనేది ఇచ్చాడు. హ్యాండ్స్ కి లేస్ ఇచ్చాడు, హ్యాండ్స్ కి. నెక్స్ట్ దీనికి దుపట్టా ఉంది కదా, దుపట్టాకు కూడా మనకి లాస్ట్ లోనే ఈ లేస్ వర్కే ఇచ్చాడు. ఎలాస్టిక్ చూడండి ఎంత బాగుందో. క్లాత్ అయితే దుపట్టా చున్నీ చాలా బాగుంది. మీషోకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పటి వరకు కూడా నా షాపింగ్ అండి. ఇప్పుడు మా హస్బెండ్ కోసం తీసుకున్నాను. 2 షర్ట్స్ అయితే తీసుకున్నాను. ఎలా వచ్చాయో ఓపెన్ చేసి చూపిస్తానండి. ఆల్రెడీ ఫస్ట్ ఇదే టైప్ లో ఒక షర్ట్ తీసానండి. అందులో అది వైట్ తీసాను, ఇప్పుడు మళ్ళీ స్కై బ్లూ కలర్ ఒకటి తీసాను. దీని క్లాత్ అయితే బాగుంటుందండి, ఎందుకంటే నేను ఆల్రెడీ తీసాను కాబట్టి నాకు తెలుసు. కలర్ కోసం వేరే కలర్ కావాలని ఇప్పుడు తీసాను. మీరు మీ హస్బెండ్కి ఏమైనా సర్ప్రైజ్ చేయాలి, గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఈ షర్ట్స్ అయితే బాగున్నాయండి. డైలీ వేర్ కైనా చిన్న పార్టీ వేర్ గా యూజ్ అవుతాయి. చాలా బాగున్నాయి. హ్యాండ్స్ కూడా ఫుల్ గా వచ్చాయండి. హైట్ పర్సన్స్ కూడా బాగా సరిపోతాయండి. నాకైతే ఈ షర్ట్ కూడా బాగా నచ్చింది. బాగుంది, క్లాత్ అంతా బాగుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకో షర్ట్ కూడా ఉంది, అది కూడా ఓపెన్ చేద్దాం. ఇది సిజర్ పట్టుకొని కట్ చేయడానికి చాలా టైం టేకెన్ అవుతుంది, అందుకే నేను చేత్తోనే చింపేస్తున్నాను. ఓకే, అయితే ఫైనల్ గా ఈ షర్ట్ ఇది వచ్చి గ్రే కలర్ అండి. గ్రే కలర్ కూడా చాలా డీసెంట్ లుక్ ఉంటుంది కదా, అందుకని గ్రే కలర్ తీసుకున్నాను. ఇది కాటన్ అండి, ఫుల్ కాటన్. ఎందుకంటే ఈ సమ్మర్ లో చాలా బాగుంటది. క్లాత్ చూడండి ఎంత డీసెంట్ లుక్ ఉందో, చాలా బాగుందండి. రియల్లీ సూపర్ గా ఉందని చెప్తాను. ఇప్పటి వరకు మీషో అంటే ఓన్లీ లేడీస్ వరకే ఎక్కువ హై రేంజ్ లో తీసుకున్నారు, కానీ జెంట్స్ కూడా సూపర్ గా ఉన్నాయండి. మనం సెలెక్ట్ చేసుకోవాలి, కానీ చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇదిగోండి, అందులో ఈ షర్ట్స్ కూడా నేనైతే 99% ఓకే అని చెప్తాను. చాలా బాగుంది. చూడండి ఎన్ని ఐటమ్స్ వచ్చాయో, ఇవన్నీ ఆర్డర్ చేసినాయి. అయితే ఫైనల్గా అనుకుంటే చాలా బాగున్నాయండి. ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చాయి. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు దేని లింక్ అయినా కావాలనుకుంటే మీరు కామెంట్ చేస్తే ప్రతి దానికి కూడా నేను రిప్లై అయితే ఇస్తానండి, పక్కాగా ఇస్తాను.